ఎంత అన్నం చేసినాడో. ఇది మనుషులు తింటారా లేదంటే బరుగులు తింటారా అర్థం కాదు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. మన బండి పోయిన వీడియో చూసినారు కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని. అక్కడ నుంచి కంటిన్యూషన్ అనమాట ఇది. ఈ వీడియోలో ఏంటంటే మనం షెడ్కి వెళ్ళేసి అక్కడ బండి పని చేపించేసుకొని అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే వరకు ఈ వీడియో చూపిస్తాను. వచ్చేసి బండిలో అయితే వంట చేసుకుంటున్నాం అనమాట. ట్రాఫిక్ అయితే చూడండి, బ్యాక్ సైడ్ ఇంకా ట్రాఫిక్ అయితే అలాగే ఉంది. మేమైతే వంట చేసుకుంటున్నాము. ఇప్పుడే ఎగ్స్ తీసుకొచ్చుకున్నాము అనమాట. 6 గుడ్లు తీసుకొచ్చుకున్నాము. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా చూడండి, చూపిస్తాను మొత్తం ఎలా ఉందో. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. అసలు మనోడు వచ్చేసి ఒక కూల్ డ్రింక్ అయితే థమ్స్అప్ అయితే తీసుకొచ్చినాడు 2. ఆ థమ్స్అప్ దాక్కుంటూ వంట అయితే చేసుకుంటున్నాము. వంట చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే తినేసి ఇంకా ప్రశాంతంగా అయితే బయలుదేరిపోతాము. మొత్తానికి వంట వచ్చేసి అన్నం అయితే రైస్ అయితే చేసినాడు. చూడండి ఎంత రైస్ చేసినాడు 2 పూట్లకు. ఒక రవ్వ కూడా ఆలోచనే లేదు మనోనికి. ఏమన్నంటే ఆ స్మైల్ ఒకటి ఉంది అంతే. 2 పూట్లకు ఇంత అన్నం ఎవడన్నా తింటాడు అసలు. మార్నింగ్ ఆల్రెడీ టిఫిన్ చేసినాము, అయినా కూడా 3 గ్లాసులు పెట్టినాడు అనమాట 2 పూట్లకు. తినకుంటే చెప్తాను యశ్వంతకంగా మెంటల్ ఎక్కించే మామూలుగా ఉండదు. చూద్దాం మరి, తినకుంటే మటుకు కుక్కేద్దాం వెళ్ళేసి మనం. ప్రస్తుతానికి అయితే చేసుకొని తినేసి ప్రశాంతంగా అయితే బయలుదేరిపోదాం. వంట కార్యక్రమం కూడా చూద్దాం రండి ఒకసారి. మనం అయితే ఉల్లిపాయలు అయితే కోస్తున్నాం అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే కోసుకొని ప్రశాంతంగా వంట చేసుకొని ఎగ్ కర్రీ మాదిరి చేసుకొని తినేసి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. చలో. సో ఫ్రెండ్స్, ఇంకా మనం వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టబోతున్నాం అనమాట. చూద్దాం మరి ఎట్లా వస్తుందేమో. ఫస్ట్ ఇది గ్యాస్ వెలిగించుకుందాం. మంట అయితే తక్కువ పెట్టుకోవాలి. నూనె అయితే చూడండి 3 రోజులకి ఎంత అయిపోయింది అసలు నూనె. మనోడు తాగేసిన నూనె ఎంత. నూనె పోసుకోవాలి. పచ్చిమిరపకాయ, టమోటాలు, ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా వేడెక్కుతానే నూనె ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. లారీలో వంట చేయాలంటే ఓపిక అయితే ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఓపికతో వంట చేసుకోవాలి, లేదంటే తట్టుకోలేమన్నమాట లారీలో. ఫస్ట్ క్లీనర్ వేసేటప్పుడు చాలా చిరాకు దిగేది. ఏంద్రబ్బాయి పొద్దున్న లేచి వంట చేయాలి, అన్నీ చేయాలని. కానీ తప్పట్లేదు. కోడిగుడ్డు అనేది చాలా సింపుల్ అనమాట. చాలా సింపుల్ రెసిపీ. అలాగే బడ్జెట్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ చికెన్ దానికంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఒక 5-10 మినిట్స్లో వంట చేసుకోవచ్చు. అందుకోసమని ఎగ్గులు అయితే అదే పనిగా బాక్స్ అయితే తీసుకున్నాము. ఎగ్ బాక్స్ చూడండి, ఒక 8 గుడ్లు అయితే పడతాయి దీంట్లో. సారీ, 12 గుడ్లు అయితే పడతాయి. ఉల్లిపాయలు అయితే ఎగుతున్నాయి. ఉల్లిపాయలు అయ్యాక టమాటాలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. సింపుల్ అనమాట. ఇప్పటికీ మనకు నైట్ వంట చాలు. రేపు పొద్దున్న మళ్ళీ ఇలాగ టిఫిన్ తినేసి మళ్ళీ మధ్యాహ్నం అనమాట వంట. మధ్యాహ్నం నైట్ ఉంటే రేపు నైట్ కల్లా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తాము. లేదంటే మొన్నడు పొద్దున కల్లా వెళ్ళిపోతాం అన్లోడింగ్ పాయింట్కి. మొన్నడు సాయంత్రం కల్లా అన్లోడ్ అయిపోతే మళ్ళీ అక్కడ నుంచి ట్రిప్ వేసుకోవచ్చు మనం. త్వరగా తిరిగేసేయాలి, లేదంటే ఇప్పుడే చాలా లాస్ అయిపోయినాం. ఏం మిగలలేదన్నమాట. ఈ 3 ట్రిప్పులు తిన్నికే సరిపోయింది మాకు. ఇప్పుడన్నా మేము త్వరగా తిరిగి ఏదో 4 రూపాయలు 5 రూపాయలు సంపాదించుకునే ఉపాయం చూడాలి. అందుకనే చాలామంది సింగిల్గానే చేస్తున్నారు, ఇట్లా ట్రిప్పులు పడతాయని. చూద్దాం ఎట్లయితే అట్లా. కానీ వచ్చేసి ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు అయితే వేసుకోవాలా. ఇట్లా పోయిన డ్రైవర్ సామాన్లన్నీ బండ్లోనే పెట్టి వెళ్ళిపోయినాడు అనమాట. అందుకోసమని మాకు బడ్జెట్ కొంచెం తక్కువ అయింది, లేదంటే అమౌంట్ ఎక్కువ అయిపోయింది. దూరం పెట్టు.
కారం పొడి అయితే వేసుకున్నాం. మేము వచ్చేసి కారం ఎక్కువ తింటాం అనమాట, అందుకోసమని ఎక్కువ అయితే వేసినాం. మనోడు అప్పుడే తుమ్ములు దగ్గులు ఎక్కువ అయిపోయినాయి, నాకు కూడా వస్తున్నాయి, ఏమంటే కంట్రోల్ చేసుకుంటున్నా. మంట అయితే తగ్గిద్దాం. సో గైస్ వంట అయితే వేసినాం అనమాట, పూర్తిగా అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే పెట్టుకుంటున్నాము. అన్నం పెట్టుకొని టేస్ట్ చూసి చెప్తా. చూడండి ఎంత అన్నం చేసినాడో. ఇది మనుషులు తింటారా లేదంటే బరుగుడ్లు తింటారా అర్థం కాదు. ఇంత అన్నం చేస్తే మనకి అన్నమే లేవుగా తెలియలేదు, నాకు తెలుసు. చూడండి కర్రీ ఎట్లా ఉందో ఒకసారి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కర్రీ వేసుకొని ఊరగాయ వేసుకొని తినేద్దాం. ఇదన్నమాట కర్రీ. కర్రీ పెట్టేద్దాం. ఉల్లిపాయ మనోడికి ఒకటి నాకు ఒకటి. సో గైస్ చూడండి, మన యశ్వంత్ కూడా డ్రైవ్ చేస్తాడు అనమాట. ఎందుకంటే నేనే ఎక్కువ ఇవ్వను అనమాట. ఎలాగో లైసెన్స్ కూడా అప్లై చేసినాడు కాబట్టి కొంచెం నేర్చుకున్నట్లు ఉంటుందని వస్తున్నాడు అనమాట. బండికి కూడా త్వరగా నేర్చేసుకొని లైసెన్స్ తీసుకొని మంచి డ్రైవర్గా అయ్యి బాగా చక్కగా డ్యూటీ చేసుకోవాలని కోరుకుందాం. మొత్తానికైతే మా జర్నీ అయితే సాఫీగా సాగిపోతుంది అనమాట. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల చాలా లేట్ అయిపోతుంది. అక్కడక్కడ నిలబెట్టుకుంటూ ప్రశాంతంగా అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. సో గైస్ మొత్తానికైతే ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, హైవే అయితే కొంచెం ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మన షెడ్ వచ్చేసి 220 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వెళ్ళిపోతున్నాం అనమాట నాన్ స్టాప్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక 10 మినిట్స్ ఆపుదామని ఆపేసినాం అనమాట. చూడండి వెదర్ ఎంత కూల్గా మారిపోయిందో, చాలా చల్లగా ఉంది. బండి కూడా ఇక్కడ పెట్టేసినాం అనమాట బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం. ఇప్పుడు గాయస్ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే రావులపాలెం అనమాట. మొన్న వెళ్ళాం కదా సిమెంట్ అన్లోడింగ్, స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే విజయవాడ అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి మనం విజయవాడకు. స్ట్రైట్ వెళ్తే రావులపాలెం వెళ్తుంది. ఇంతవరకు వచ్చేసి ముందు ఒక 1 మంత్ ముందు వచ్చేసి ఈ రోడ్ అయితే క్లోజ్ చేశారనమాట. వెళ్ళేటప్పుడు ఈ నడవన అయితే బాగు చేసినట్టున్నారు. ఎందుకంటే అప్పుడు మన కిట్టు బ్రో బండ్లు వచ్చానమాట. వచ్చేటప్పుడు అక్కడ లెఫ్ట్ సైడ్లో అక్కడ వెళ్ళేసి ఆటోనగర్లోంచి వెళ్ళాను అనమాట. రాజమండ్రి ఆటోనగర్లోంచి వెళ్ళమని చెప్పినారు. ఇక్కడ క్లోజ్ చేసిండే, ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసినారు. హాయ్, గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ. మార్నింగ్ అయితే లేచినాం అనమాట. లేచేసి ఇంకా నైట్ అయితే ఫుడ్ అయితే ఎక్కువ మిగిలిపోయింది. నేను నైటే వాటర్ పోసి పెట్టుకున్నాం అనమాట. సద్దన్నం అయితే తింటున్నాము. నేను సద్దన్నం తిన్నాక మ్యాక్సిమం వచ్చేసి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఎప్పుడు చిన్నప్పుడు ఇది తినేవాడిని. మనోడు చేసిన పనికి 3 గ్లాసులు పెట్టినాడు కదా, అన్నం అంతా మిగిలిపోయింది అనమాట. మిగిలిపోయింటే చూడండి నీళ్ళన్నీ పోసినాం అనమాట. నీళ్ళు పోసి ఉప్పు వేసుకొని, నేను ఎలాగో పెరుగు తిన్నాను కాబట్టి మనోడు కూడా పెరుగు తిన్నాడు. అందుకోసమని మన దాంట్లో వచ్చేసి పచ్చడి ఉందన్నమాట. మిరపకాయ పచ్చడి ఉంటే తీసుకొని 3 మిర్చి వేసుకున్నాను. చూడు ఇదే పచ్చడి. మనోడు కూడా అదే వాంచుతున్నాడు వేసి. సూపర్ ఉందంట టేస్ట్, చాలా బాగుంది టేస్ట్. ఏమనుకున్నా కానీ మీరు తినేసి బండి పని అయితే చేపించేసుకుందాం. హీట్ సింబల్ వచ్చింది. ఇక్కడ చెక్క కూడా ఉంటే వేసుకున్నాను అనమాట. చూడండి సెంటర్లో గేర్ బాక్స్ది. ఇంకా ప్రశాంతంగా ఇక్కడే పడుకోవచ్చు అనమాట ఇద్దరం కూడా. ఎట్లా ఉంది? బాగుంది. ఎట్లా ఉంది? బాగుంది. ఎట్లా ఉంది? బాగుంది. బాగుందంట. తినేసి బండి పని అయితే చేపించేసుకుందాం ఇంకా. సో గైస్ మనోడు వచ్చేసి బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాడు. నేను వచ్చేసి అంట్లు కడిగేసినాను అనమాట. కడిగేసి బండిలో పెట్టేసినాను. మళ్ళీ చూసే వాళ్ళందరూ మన యశ్వంత్తోనే పనులు చేపిస్తాను అనుకున్నారు. ఏమో బా, నేనేం చేసినా? నువ్వేం చేస్తున్నావు? ఇట్లా ఇద్దరు నాక కలిసిమెలిసి చేసుకోవాలి ఏ పనైనా. మొత్తానికైతే షెడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదే అనమాట మన షెడ్. బండి అయితే మనది, ఆ బండి వెనకాల ఉందన్నమాట. ఇంకా మెకానిక్ అయితే వస్తా అని చెప్పినాడు. వస్తే బండి పని చేపించేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి. సో గాయస్ చూడండి బండి కింద వచ్చేసి రిమూవ్ చేసినా అనమాట. ఎర్రగా వస్తున్నాయి చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయో. పైన వచ్చేసి పైప్ అయితే పెట్టేసినాము. ఒక 10 నిమిషాలు అట్లా పెట్టేస్తే పూర్తిగా అయితే క్లీన్ అయిపోతాయి అనమాట. మొత్తం చూడండి ఎర్ర నీళ్ళు ఎట్లున్నాయో. దీనివల్ల జామ్ అయిపోయింటుంది కాబట్టి మనకు హీట్ అయిపోతుంది అనమాట బండి. ఒకసారి చేపించి చూద్దాం.